Hi everyone, good morning. Good Good morning. morning. సో మనం నిన్న ఎస్టర్డే క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే ఇన్సిడెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓకే, ఎన్ని విధాలుగా మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేయొచ్చు అనేది చెప్పుకున్నాం. లైక్ ఇన్సిడెంట్ని సర్వీస్ పోర్టల్ నుంచి క్రియేట్ చేసాము, ఇన్సిడెంట్ అప్లికేషన్ నుంచి క్రియేట్ చేసాము, అట్లాగే ఇన్సిడెంట్ అప్లికేషన్ నుంచి డిఫరెంట్ వ్యూస్లో క్రియేట్ చేసాము. లైక్ నార్మల్గా మనకి సర్వీస్లో ఇన్స్టాన్స్ యాక్సెస్ లేనప్పుడు కాల్ చేసి చెప్తే కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు అనేది చెప్పుకున్నాము ఇన్సిడెంట్. అట్లాగే మనము మన ఆర్గనైజేషన్ మెయిల్ ఆర్ పర్సనల్ మెయిల్ ఐడి నుంచి సర్వీస్ ఇన్స్టాన్స్ కి మెయిల్ పెడితే టికెట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే అండి, సో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నిన్న ఏంటంటే ఓన్లీ ఇన్సిడెంట్ ఎన్ని వేస్ లో క్రియేట్ చేయవచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే లైక్ ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన తర్వాత లైక్ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు, లైక్ డూప్లికేట్ ఇన్సిడెంట్స్ క్రియేట్ అవ్వచ్చు, డిఫరెంట్ సినారీస్ ఉంటాయి. అవి ఈ రోజు క్లాస్ లో చెప్పుకున్నాము. సో టైం ఉంటే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ థియరీ కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఓకేనండి. సో ఐఫోన్ ఎవరండి, రోజు ఐఫోన్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారండి. సో మీ నేమ్ సెట్ చేసుకోండి జూమ్ అకౌంట్ నేమ్ కి, అదర్వైజ్ ఐ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్లాస్. గంగి ఎవరండి? సో ఈరోజు కొత్తగా వింటున్నాను. హూ ఇస్ గంగి? Yes, sir. Recent గా ఈరోజు జాయిన్. ఓకే, టుడే న్యూ జాయిన్. ఓకే అవును సార్. ఓకే ఓకే. చూడండి, ఇన్స్టెంట్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్స్టెంట్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. క్రియేట్ న్యూ అంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అబెల్ ట్విట్టర్ ఆఫీషియల్స్. ఓకే, అబెల్ ట్విట్టర్ ఆఫీషియల్స్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే అబెల్ ట్విట్టర్కి ఏమి ఇష్యూ వచ్చిందంటే అనేబుల్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్. ఓకే, సమ్ పవర్ బటన్ ఇష్యూ. ఓకే, సేవ్ చేస్తాం. బై మిస్టేక్ ఏం చేస్తాం మేము? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ సేవ్ చేస్తాం. ఓకే, బై మిస్టేక్ నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ క్రియేట్ చేస్తాను అనమాట ఇన్సిడెంట్. ఓకే, లైక్ క్రియేట్. ఎస్, ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశాను. నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. పవర్ బ్రో, ఎస్, మన టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సిడెంట్ నెంబర్ పాపులేట్ అవుద్దా? ఇన్సిడెంట్ Once we నెంబర్ have ఆటో new జనరేట్ details. ఆటో జనరేట్. చూడండి, ఇప్పుడు అబిల్ ట్యూటర్ అనే యూజర్ 2 ఇన్సిడెంట్స్ క్రియేట్ చేశాడు. లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ మీనింగ్ సేమే కదా, అవునా కాదా? బై మిస్టేక్ అబిల్ ట్యూటర్ ఏం చేశాడంటే సేమ్ ఇష్యూకి 2 సార్లు ఇన్సిడెంట్ క్రియేట్ చేశాడు బై మిస్టేక్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అబిల్ ట్యూటర్ ఒక ఇన్సిడెంట్ ఉంచుతున్నాడు, ఒక ఇన్సిడెంట్ క్యాన్సిల్ చేస్తున్నాడు, ఎందుకంటే డూప్లికేట్ కాబట్టి క్యాన్సిల్. సో ఇక్కడ వర్క్ నోట్స్ లో కూడా మెన్షన్ చేయడం బెటర్. ఓకే, డూప్లికేట్ ఇన్సిడెంట్ అని చెప్పేసి క్యాన్సిల్ చేస్తాం. అర్థమైందండి? సేవ్. ఈ ఇన్సిడెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. Bro, ఓకేనండి, చెప్పండి. so the customer can cancel his ticket at any time, right?
No, if they have access to platform కి యాక్సెస్ ఉంటే చేయొచ్చు. సర్వీస్ పోర్టల్ నుంచి చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు. ఓకే, ఒకవేళ మన ఆర్గనైజేషన్ లో ఉండి ఆ రిక్వైర్మెంట్ సర్వీస్ పోర్టల్ లో కూడా పెట్టుకుంటే చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఓకే, ఇది ఒక యూస్ కేస్ అన్నమాట, లైక్ క్యాన్సిల్ చేయడానికి ఇన్సిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మళ్ళీ ఇన్సిడెంట్ అబిల్ పెట్టాలి, మళ్ళీ ఒక యూస్ కేస్ అయిపోయింది. ఏంటంటే ఒకే ఇష్యూ మీద అబిల్ ట్యూటర్ రెండు ఇన్సిడెంట్లు క్రియేట్ చేశాడు. ఒక ఇన్సిడెంట్ ఉంచి ఒక ఇన్సిడెంట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ ఇష్యూ ఇన్ మై ల్యాప్టాప్. డిఎన్ఎస్ ఇష్యూ అంటే ఏంటంటే అండి, కొన్ని URLs ఓపెన్ అవ్వవు అనమాట మన బ్రౌజర్ లో. ఓకేనా, దాన్ని డిఎన్ఎస్ ఇష్యూ అంటాం అనమాట. నాకు రీసెంట్ గా మా ఆర్గనైజేషన్ లో వచ్చింది. లైక్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రైట్ చేశాను. ఆల్మోస్ట్ అండి ఒక 10 ఇన్సిడెంట్స్ రైట్ చేశాను. 10 ఇన్సిడెంట్స్ రైట్ చేసిన తర్వాత నా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అప్పటికి కూడా. ఓకేనా, ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ రైట్ చేశాను. ఆ ఇన్సిడెంట్ కి అసైన్ చేసిన పర్సన్ తను కొన్ని చెక్ చేశాడు అనమాట. సెకండ్ ఇన్సిడెంట్ రైట్ చేశాను, తను కొన్ని చెక్ చేశాడు. థర్డ్ ఇన్సిడెంట్ ట్రై చేశాను, తను కొన్ని చెక్ చేశాడు. అంటే నా ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వలేదు అనమాట. ఓకేనా, ఒక 10 ఇన్సిడెంట్స్ రైట్ చేసినా కానీ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్ గా ఆర్గనైజేషన్ లో వచ్చిన ఇష్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తున్నాను. ఎస్, ఓకే. నా యూస్ కేస్ లో ఏమైందంటే, నాకేమైందంటే యాక్చువల్ గా నా ల్యాప్టాప్ లో సడన్ గా ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నానండి. సడన్ గా ఏమవుతుందంటే ఈ ల్యాప్టాప్ ఈ URL ఓపెన్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ తర్వాత సంథింగ్ ఏదైనా ఓపెన్ చేస్తే URL మళ్ళీ ఓపెన్ అవ్వదు అనమాట. అర్థమైందా? అట్లా ఏ URL ఓపెన్ అవుతుంది అనమాట. లైక్ ఊకే జస్ట్ గూగుల్ అని టైప్ చేసినా కానీ ఓపెన్ అవుతుంది అనమాట. అది నా ఇష్యూ అనమాట. నేను ఏం చేశాను, ఇన్సిడెంట్ రైట్ చేశాను. ఇన్సిడెంట్ ట్రై చేయగానే వాళ్ళు ఏంటంటే లైక్ గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్ చూసారు అనమాట. చూసి ఏయో సంథింగ్ సెట్ చేసి వర్క్ అవుతుంది అని చెప్పి, అప్పటికి వర్క్ అవుతుంది, నిజంగానే వర్క్ అవుతుంది. వాళ్ళు ఇన్సిడెంట్ చెక్ చేశారు, ఆ టైంకి వర్క్ అవుతుంది అనమాట. ఎస్, ఇన్సిడెంట్ రిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ 1 డే ఆగిన తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది అనమాట. నేను మళ్ళీ ఇన్సిడెంట్ ట్రై చేశాను. ఇన్సిడెంట్ ట్రై చేస్తే అప్పుడు ఏం చేశారు, లైక్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ల్యాప్టాప్ లో. ఇదంతా మనం యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్స్ గా చేసేది కాదు. నెట్వర్క్ రిలేటెడ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి ఇవి చేశారని ఎగ్జాంపుల్ చెప్తున్నా అనమాట. ఓకేనా, ఇన్సిడెంట్ కి ఇది చేశారు వాళ్ళు అని చెప్పేసి. ఓకే, సంథింగ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ లో చేంజ్ చేశారు. అప్పుడు కూడా మళ్ళీ ఒక 2 days బాగానే వర్క్ అయింది. ఇంకా మళ్ళీ వర్క్ అవ్వలేదు అనమాట. మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఇన్సిడెంట్ ట్రై చేశారు. వాళ్ళు ఏం చేశారు, ప్రాక్సీ సెట్టింగ్స్ చేంజ్ చేశారు అనమాట వాళ్ళు. ఓకే, మళ్ళీ 2 days 1 day అట్లా వర్క్ అయింది. మళ్ళీ ఇన్సిడెంట్ ట్రై చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే డిఎన్ఎస్ ట్రబుల్ షూటింగ్ అని కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎందుకు చేశారు అంటే నేను చెప్తున్నా అన్నమాట వాళ్ళకి. ప్రీవియస్ గా కూడా ఇష్యూ వచ్చింది, ఇది చేశారు వాళ్ళు అని చెప్తుంటే అవి చేయకుండా కొత్తగా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇష్యూ కానీ అట్లా అన్నమాట. ఓకే, డిఎన్ఎస్ ట్రబుల్ షూటింగ్ చేశారు త్రూ కంట్రోల్ ప్యానల్. అప్పుడు మీరు డిస్క్రిప్షన్ లో అవి చెప్తా ఉంటారండి, ఈ స్టెప్స్ అయినవి ఇప్పుడు వరకు అని? అవును, నేను ఇక్కడ వర్క్ నోట్స్ లో యాడ్ చేసేవాను అనమాట. ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడల్లా కూడా ఒక కొత్త ఇన్సిడెంట్, నా ఇష్యూకి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది కదా, ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడల్లా చెప్తుండేవాను అనమాట. ఐ ఆల్రెడీ బిఫోర్ వర్కింగ్ విత్ దిస్ ఇన్సిడెంట్ యూ కెన్ లుక్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్ రైట్ చేశాను, దీని మీద వర్క్ చేశారు, ఒకసారి అవి చూడండి. అందులో మెన్షన్ చేసి ఉంటాయి ఈ ఇన్సిడెంట్ రిజాల్వ్ ఎలా చేసాము అని చెప్పేసి. అంటే దాని అర్థమైంది అవి రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు కొత్తగా ఇంకా ఇది కాకుండా ఇంకెక్కడ ఏ ఏరియాలో చెక్ చేయొచ్చు అనేది చూసుకుంటూ అట్లా. అర్థమైందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ప్యానల్ అది కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి డిఎన్ఎస్ ట్రబుల్ షూటింగ్ చేశారు. అప్పుడు ఒక 1 week బాగా వర్క్ అయింది ల్యాప్టాప్. మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది. ఇంకా అట్లా కాదులే అని సంథింగ్ ఏదో ప్రొఫైల్ రీనేమింగ్ అంట, అది అంటే ఏంటో నాకు కూడా తెలియదు. జస్ట్ మనకి సి డ్రైవ్ లోకి వెళ్తే యూజర్స్ ఉంటాయి కదండి, సంథింగ్ ఏదో చేశారు, దాని గురించి మనకు అవసరం కూడా లేదన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా ట్రబుల్ షూట్ చేశారు అనేది. చెప్పండి. యాక్చువల్ గా ఇది డిఎన్ఎస్ ప్రాబ్లం కదా, నెట్వర్క్ టీమ్ వాళ్ళు చేశారు. యాక్చువల్ గా ఇది నెట్వర్క్ టీమ్ వాళ్ళు చేయాలి. సో కెన్ వి రికమెండ్ ఎనీ యాక్సెస్ టు ది నెట్వర్క్ టీమ్? లైక్ ఇది మనది కాదు కదా యాక్చువల్ గా
సర్వీస్ నౌ సంబంధించింది కాదు కదా. 1 minute మీరు ఎంటైర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో సర్వీస్ నౌ రిలేటెడ్ నేర్చుకోవట్లేదు అనమాట. ఎంటైర్ ప్రాసెస్ నేర్చుకుంటున్నారు. ఓకేనా? నాట్ ఓన్లీ ఇది సర్వీస్ నౌ ఇష్యూ కాదు. ఓకే, నాకు రియల్ టైమ్ లో ఈ మధ్య వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్తున్నాను. ప్రాసెస్ ఎలా ఉంటది, ఇన్సిడెంట్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఏ వేస్ లో క్రియేట్ చేయొచ్చు, ప్రాసెస్ అదేనండి. జస్ట్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ సర్వీస్ నౌ టికెట్స్ రిజాల్వ్ చేయడానికి మాత్రమే కాదు. ఏ డొమైన్ అయినా కానీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు రిజాల్వ్ చేయడానికి వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు ఏంటి అనేది చెప్తున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మనం అది మనకు సంబంధించిన డిఎన్ఎస్ కాదు, మనది కాదు కదా. అవును, యాక్షన్ రికమెండ్ చేయొచ్చా అని అడుగుతున్నాను నేను. నువ్వేం రికమెండ్ చేస్తావు? అసలు నీకు అసైన్ అవ్వదు కదా, నువ్వేం రికమెండ్ చేస్తావు? యాజ్ ఏ అంటే సర్వీస్ ఇంతకుముందు వెయిట్ యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ గా మనకి ఓన్లీ సర్వీస్ నౌ రిలేటెడ్ టికెట్స్ అసైన్ అవుతాయి. ఓకే, నువ్వు ఇప్పుడు నేను సర్వీస్ నౌ డెవలపర్, మా ఆర్గనైజేషన్ నాకు ఇష్యూ వచ్చింది, అది నాకు అసైన్ అవ్వదు. ఆ కన్సర్న్ టీమ్ ఏదైతే ఉంటుందో నెట్వర్క్ టీమ్ వాళ్ళకి అసైన్ అయింది, వాళ్ళు వర్క్ చేశారు. ఓకే, అది చెప్తున్నాను ప్రాసెస్. ఓకేనా నరసింహ? ఓకే బ్రో. ఓకే ఫైన్. ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. లైక్ ఇది మనది కాదు కదా అంటే ఇదేంటి, ఇది ఎందుకు చెప్తున్నాం అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరికీ అర్థమైంది కదండి. సో మనం ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ నేర్చుకుంటున్నాం అనమాట. ఏదైనా ఏ టీం అయినా కానీ, అది సర్వీస్ నౌ టీం అయినా కానీ, జావా టీం అయినా కానీ, సేల్స్ ఫోర్స్ టీం అయినా కానీ, ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా రిజాల్వ్ అవుతుంది, ఈ ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుంది అనేది డిస్కషన్ ఇక్కడ. ఓకే, ఓకే ఓకే. ప్రొఫైల్ రీనేమింగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 to 4 days వర్క్ అయింది. అప్పుడు మళ్ళీ ఇష్యూ వచ్చింది. ఇంకా ఫైనల్ గా ఓఎస్ ఫార్మాట్ చేశారు. ఫైనల్ గా మళ్ళీ ఇష్యూ వచ్చింది. ఇంకా ఫైనల్ గా ఏంటంటే కొత్త ల్యాప్టాప్ ఇచ్చారనమాట. అర్థమైందా? ఇట్లా మన ఇష్యూ రిజాల్వ్ అయితే ఓకే, రిజాల్వ్ అవ్వకపోతే మళ్ళీ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ రైట్ చేస్తూ ఉంటాం అనమాట మన ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు. ఓకేనా? ఓకే అండి. చెప్పండి మంచి గారు. ఒకవేళ ఆ ఇష్యూ మనది కాదు అయినా కానీ సర్వీస్ నౌ గ్రూప్ కి వచ్చింది, సో అప్పుడు బ్యాక్ రౌట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ టికెటే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెటే తీసుకున్నాం. ఇది సర్వీస్ నౌ టీమ్ కి అసైన్ అయింది. మేబీ నాకు అసైన్ అయింది, యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ గా నాకు అసైన్ అయింది. నేనేం చేస్తాను, అసైన్ టు అసైన్మెంట్ గ్రూప్ రిమూవ్ చేస్తాను. ఓకే, అర్థమైందా? ఇది ఎంటీ పెట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇలా అసైన్ అయింది, అలా మేబీ ఇక్కడ బెత్తుకో అసైన్ అయింది, బెత్కి అసైన్ అయింది. ఇప్పుడు ఈ బెత్ ఏం చేస్తాడు, ఇది ఎంటీ పెట్టేస్తాడు. ఓకే, ఈ అసైన్ టు కూడా ఎంటీ పెట్టేసి ఇక్కడ చెప్తాడు, హాయ్ టీమ్, హాయ్ సర్వీస్ డెస్క్ టీమ్, this ticket is not related to my domain or my group. Okay, it's not my group. Could you please route this ticket to concern department. Okay, concern team or department. Okay, thanks. Something like that. ఇట్లా పెడతాడు. ఇంకా వీడికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ కి సర్వీస్ డెస్క్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్రూప్ నేమ్ కనుక తెలిసింది అనుకోండి, ఆ గ్రూప్ కి అసైన్ చేసేసి ఇట్లా రౌట్ చేసేస్తాడు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకే ఓకే. మనకి కానివి, మనకు సంబంధం లేనివి ఏమైనా వచ్చాయి అంటే ఇలా చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సర్వీస్ నౌకి వచ్చింది, ఇది సర్వీస్ నౌ రిలేటెడ్ కాదు. నేను అందుకని ఇక్కడ అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు ఎంటీ చేసేసి సర్వీస్ డెస్క్ గ్రూప్ డిఫాల్ట్ గా ఉంటుంది. ప్రతి ఆర్గనైజేషన్ లో సర్వీస్ డెస్క్ గ్రూప్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఆ గ్రూప్ ఇచ్చేసి ఇది మా డొమైన్ కి సంబంధించింది కాదు, ఆ కన్సర్న్ టీమ్ కి మీరు రౌట్ చేయండి అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? ఇది ఒక యూస్ కేస్ అన్నమాట. వర్క్ నోట్స్ లో ఆ డిస్క్ మాది కాదు అని చెప్పేసి జస్ట్ అసైన్ టు గ్రూప్ ని క్లియర్ చేసేయాలి అంతేనండి. అసైన్మెంట్ గ్రూప్ సర్వీస్ డెస్క్ ఇచ్చేసేయాలి అంతే. ఇంకా అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇది ఒక యూస్ కేసు. ప్రతిసారి రిజాల్వ్ చేయడం అనేది చెప్పట్లేదు, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ప్రొసీజర్. ఓకే, ఇది ఒక సర్వీస్ డెస్క్ టీము మళ్ళీ సర్వీస్ డెస్క్ టీమ్ సేమ్, మళ్ళీ వాళ్ళ టీంలో ఎవరొకరికి అసైన్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళ టీంలో ఎవరొకరికి అసైన్ చేస్తారు.
వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇది ఏ డిపార్ట్మెంట్ కి అసైన్ చేయాలి అని చెప్పేసి. సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి అసైన్ చేసేస్తారు. ఇప్పుడు మనం సర్వీస్ డెస్క్ కి అసైన్ చేస్తాం. ఓకే, ఇది ఒక యూస్ కేస్ అనమాట. నెక్స్ట్ Okay. నేను మళ్ళీ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం. ఓకే, ఈసారి నాకు ఏం ప్రాబ్లం వచ్చిందంటే నాట్ ఏబుల్ టు యాక్సెస్ సర్వీస్ పోర్టల్. ఓకే, ఇది సర్వీస్ నౌ రిలేటెడ్ ఇష్యూ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ సర్వీస్ పోర్టల్. ఓకే, నేను సర్వీస్ పోర్టల్ ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత కొంత టయానికి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, ఐవారాల్ ఓపెన్ అవుతుందేమో అని చెప్పేసి ట్రై చేసి నాకు సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉందన్నమాట. పోలేదు, జస్ట్ అప్పుడేదో లైక్ నా నెట్వర్క్ సరిగ్గా లేకను లేకపోతే ఏదో సమ్ డిఫరెంట్ రీజన్స్ తోటి అప్పుడు ఇవ్వారల్ ఓపెన్ అవ్వడం. బట్ నేను మళ్ళీ ఒక 5 minutes తర్వాత చెక్ చేస్తే ఇవ్వారల్ పర్ఫెక్ట్ గా ఓపెన్ అవుతుంది. అంటే నాకు యాక్సెస్ ఉంది, ఇంకా నాకు ఈ ఇన్సిడెంట్ అవసరం లేదు. సో నేను అందుకనే ఏం చేస్తాను అంటే క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. ఓకే, హాయ్ టీమ్, ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ యాక్సెస్ సర్వీస్ పోర్టల్. So I'm canceling this incident. Okay, this incident. Maybe something happened. Okay అండి, ఇది ఒక యూస్ కేస్. నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళి ఇన్సిడెంట్ ట్రై చేస్తాను. నేను సంథింగ్ ఏమంటున్నా అంటే వైఫై ఇష్యూ అన్నాను సంథింగ్. ఓకే, అనుకుంటాం యాక్సెస్ వైఫై. ఓకే, అనేబుల్ టు యాక్సెస్ వైఫై ఫ్రమ్ మై మొబైల్. ఓకే, మొబైల్ నుంచి నేను ఆఫీస్ వైఫైని యాక్సెస్ చేసుకోలేకపోతాను. మనకి ఇష్యూ రాగానే బ్లైండ్ గా ఇన్సిడెంట్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సైడ్ నుంచి ఎవరికైతే ఇష్యూ వచ్చిందో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్యూ వచ్చింది అనుకోండి, నేను బ్లైండ్ గా ఇన్సిడెంట్ క్రియేట్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలన్నమాట. నా సైడ్ నుంచి నేను ఏమైనా రిజాల్వ్ చేసుకోగలనా, ఇది అర్థమైందా? నా సైడ్ నుంచి నేను ఏమన్నా ఇష్యూని రిజాల్వ్ చేసుకోగలనా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను రిజాల్వ్ చేయలేకపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అదేందో తెలియదు, వైఫై ఇష్యూ వచ్చిందన్నారు, నాకు అది ఎలా రిజాల్వ్ చేయాలో అర్థం కావాలి. మీరు ఇక్కడికి రండి, సెర్చ్ రిజల్ట్స్ లో ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు వైఫై మొబైల్ అన్నారు కదా, దానికి సంబంధించిన కీవర్డ్స్ తోటి కొన్ని రికార్డ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ప్రీవియస్ గా ఇలాంటి ఇష్యూకి ఏదండి ఇన్సిడెంట్స్ యాడ్ ఉంటుంది చూడండి. బేసిక్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలండి. అవును. సో చూడండి, ప్రీవియస్ గా రిజాల్వ్డ్ ఇన్సిడెంట్ కి వెళ్ళిపోతున్నాం. ప్రీవియస్ గా ఇలాంటి వైఫై ఇష్యూకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎలా రిజాల్వ్ చేశారో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఇష్యూ ఏంటి, అనేబుల్ టు యాక్సెస్ వైఫై ఫ్రమ్ మొబైల్. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ వైఫై ఇన్ బ్లాక్. ఒకసారి ఇక్కడ వచ్చింది, టికెట్ వచ్చింది, ఇది చెక్ చేసుకోవాలన్నమాట నేను. ఓకే, చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ టికెట్ కి వీళ్ళు ఎలా రిజాల్వ్ చేశారు ఏంటి అంటే. ఓకే, అర్థమైందండి? ఇక్కడ అయితే మామూలుగా అయితే రావట్లేదు, లైక్ రిజల్యూషన్ నోట్స్ ఇవన్నీ ఏం రావట్లేదు. చెక్ చేసుకోవాలండి. నార్మల్ గానే మీరు ఈ టికెట్ ఇక్కడ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేయండి, ఆల్ అని పెడుతున్నాను. ఓకే, ఈ ఇన్సిడెంట్ నెంబర్ తో టైప్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఓకే, ఇన్సిడెంట్ నెంబర్ సేమ్ ఎలా ఉంటదండి? వేరే మనం సెర్చ్ చేయాలి. ఇది ఇన్సిడెంట్ నెంబర్ వేరే అండి. లైక్ మనం ఇప్పుడు క్రియేట్ చేసే ఇన్సిడెంట్ నెంబర్ ఎండ్ అయ్యేది 10017. ఇది ప్రీవియస్ గా రిజాల్వ్ అయిన ఇన్సిడెంట్. ఓకే, అప్పుడు ఆ డిస్క్రిప్షన్ చూడడం కోసం మనం అలా టైప్ చేస్తాం. అలా ఈ ఇన్సిడెంట్ నంబర్ ని చెక్ చేశాను. ఇక్కడ మనకి రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్ లో మన ఇష్యూకి రిలేటెడ్ పాత ఇన్సిడెంట్స్ ఏమన్నా రిజాల్వ్ అయ్యి ఉన్నాయా అనేది చెక్ చేశాను ఇక్కడ. ఓకేనా, చెక్ చేసి ఆ ఇన్సిడెంట్ ని ఇక్కడ నేను ఓపెన్ చేశాను. బట్ నాకు ప్రాపర్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు కాబట్టి న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేశాను ఇన్సిడెంట్.
ఇక్కడికి రండి, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తాను. ఇక్కడ కొన్ని స్టెప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టెప్స్ అంటే ఇక్కడ ఏదో శాంపిల్ టెక్స్ట్ పెట్టాను. స్టెప్స్ అంటే ఇక్కడ ఇదేదో శాంపిల్ టెక్స్ట్ ఉంది అట్లా అనుకోవద్దు. రియల్ టైమ్ లో స్టెప్స్ ఉంటుంది 1 by 1 ఎలా చేశాడు రిజల్యూషన్ అనేది చెక్ చేస్తాను. నేను చెక్ చేశాను, నేను ఇన్సిడెంట్ క్రియేట్ చేయకముందే చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఇష్యూ రిజాల్వ్ అయింది అనుకోండి, ఇంక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంతే కదా. నా ఇష్యూ రిజాల్వ్ అయితే ఇన్సిడెంట్ ఎందుకు క్రియేట్ చేయడం? ఈ ఇన్సిడెంట్ హెల్ప్ అయింది నాకు, ఇది చూసుకొని నేను చెక్ చేశాను. ఓకేనా, మనకు అలాగే నాలెడ్జ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయండి. చూడండి, నాలెడ్జ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి, వీటిల్లో కూడా ఉంటుంది. ఒకసారి రిజల్యూషన్ స్టెప్స్ నాలెడ్జ్ ఆర్టికల్స్ లో కూడా ఉంటాయంట. వైఫై ఇష్యూ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలనేది ఖచ్చితంగా ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి ముందు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అర్థమైంది కదండి. Yes, bro. Can we call it as ఏంటి? can we call it as basic troubleshoot? బేసిక్ ట్రబుల్ షూట్. ఎస్, బేసిక్ ట్రబుల్ షూట్ అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే రిజల్యూషన్ స్టెప్స్ నాలెడ్జ్ ఆర్టికల్స్ లో అయినా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే రిజాల్వ్ అయిన ఇన్సిడెంట్స్ లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఒకవేళ సేమ్ ఇష్యూ తోటి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఎగ్జిస్టింగ్ ఉంటాయి, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చెప్పుకుంటాను. ఓకేనా, సో అది చెక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు నా ట్రబుల్ షూట్ చేసుకున్నాను నేను. వర్క్ అయితే ఓకే, వైఫై కనెక్ట్ అయితే ఓకే, లేదు కనెక్ట్ అవ్వట్లేదు, బట్ ఇది సేమ్ ఇష్యూ మీకు అనిపించింది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చి రిజాల్వ్డ్ ఇన్సిడెంట్స్ చేయడం అంటే ఇక్కడ ఉంది. ఇది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి తనకి చెప్పాలన్నమాట. చూడండి, ఈ ఇన్సిడెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను వెరిఫై చేశాను, మేబీ ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు, నేను ట్రై చేశాను బట్ అవ్వలేదు, ఓకే అని చెప్పేసి దిస్ హెల్ప్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి, అర్థమైందా? ఇది హెల్ప్ అయింది, నాకు ఈ ఇన్సిడెంట్ హెల్ప్ అయింది ట్రబుల్ షూట్ చేసుకోవడానికి, బట్ నాకు రిజల్యూషన్ అయితే అవ్వలేదు, నాకైతే ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు, కానీ ఇది హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి నేను దిస్ ఈస్ హెల్ప్ అని చెప్పేసి పెట్టేసి సేవ్ చేస్తాను. ఓకే అండి, సింపుల్. ఇన్సిడెంట్ ట్రై చేశాను. అంజి గారు ఒకసారి మళ్ళీ చెప్పరా, అది నేను మిస్ అయినా ఏంటండి? ఇందాకది హెల్ప్ ది. మనము ఏదైనా ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనంతటా మనం బేసిక్ ట్రబుల్ షూట్ చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఓన్ గా రిజాల్వ్ చేసుకోగలమా అని. ఓకేనా, ఓన్ గా రిజాల్వ్ చేసుకోగలిగితే మనము రిజాల్వ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సిడెంట్ క్రియేట్ చేసే పని లేదు. ఒకవేళ ఓన్ గా రిజాల్వ్ చేసుకోలేకపోయారు, బట్ ఒక నాలెడ్జ్ ఆర్టికల్ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్సిడెంట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ ఇన్సిడెంట్ రిజాల్వ్ చేయడానికి అనిపించింది, అప్పుడు మీరు ఏంటంటే దిస్ ఈస్ హెల్ప్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇట్లా. ఓకే, ఓకేనా, చూడండి దిస్ ఈస్ హెల్ప్ అంటున్నాను, లింక్ టు ఇన్సిడెంట్ అని కూడా అంటున్నాను. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రికార్డు లింక్ కూడా అయింది అనమాట. చూడండి, పేరెంట్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఇట్లా, ఇది ఒక యూస్ కేస్ అనమాట. అర్థమైందిగా? ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఆర్గనైజేషన్ లో ఒక బ్లాక్ మొత్తము వైఫై రావట్లేదు, బ్లాక్ ఈలో వైఫై రావట్లేదు. ఓకేనా, క్రియేట్ ఇన్సిడెంట్ అంటున్నాను, యాపిల్ టోటల్ ఇన్సిడెంట్ ట్రై చేస్తున్నాను. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అశోక్ అండ్ లక్ష్మీ సాయి తులసి, మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, మాట్లాడడం అయిపోయిన తర్వాత మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, చూడండి, అబిల్ టూటర్ అనేబుల్ టు యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ వైఫై, ఆర్ మేబీ నేను ఏమంటున్నా అంటే ఎస్ అదే చెప్తాను, అనేబుల్ టు యాక్సెస్ వైఫై ఇన్ సెకండ్ ఫ్లోర్ బ్లాక్ ఈ. ఓకే అండి, బ్లాక్ ఈలో సెకండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా వైఫై బ్లాక్ అయిపోయింది, రావడం లేదు. ఓకే, సో చూడండి, ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో మల్టిపుల్ ఎంప్లాయీస్ వర్క్ చేసే ఛాన్స్, అంతే కదా. ఒక బ్లాక్ లో ఒక ఫ్లోర్ లో ఒక్కళ్ళే వర్క్ చేయరుగా, అంతే కదా. ఎస్ సార్? ఓకే, అంటే ఇక్కడ నేను చెప్పే యూస్ కేసు ఏంటంటే సేమ్ ఇష్యూ మల్టిపుల్ యూజర్స్ వస్తే ఏంటి, అర్థమైందండి? నేను చెప్పే యూస్ కేసు ఏంటంటే సేమ్ ఇష్యూ మల్టిపుల్ యూజర్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తాను.
ఓకే, రైట్. మళ్ళీ ఇంకొకళ్ళు ఇప్పుడు డబుల్ ట్విట్టర్ టికెట్ ట్రై చేశాడు, ఇష్యూ ఉందని చెప్పేసి. ఇంకొకళ్ళు మేబీ అబ్రహం లింకన్ టికెట్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్ క్రియేట్ చేస్తున్నారు. నో వైఫై ఇన్ సెకండ్ ఫ్లోర్. ఓకే, బ్లాక్ ఏదో సంథింగ్. అందరూ సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టాలని రూల్ ఏమి ఉండదు కదా, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇన్సిడెంట్ ట్రై చేస్తారు. ఇష్యూ అయితే సేమ్ అన్నమాట. అవన్నీ తర్వాత అవన్నీ మామూలుగా సెట్ చేస్తామండి. ఓకే, అవి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఫస్ట్ 2 to 3 ఇన్సిడెంట్స్. అందుకని నేను మళ్ళీ అన్ని డేటా ఫిల్ చేయట్లేదు. ఓకే, ఓకే. జస్ట్ యూస్ కేస్ కవర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకరికి కూడా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వచ్చాయండి సేమ్ ఇష్యూ. వైఫై స్టాప్ వర్కింగ్ ఇన్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్. ఓకే, మేబీ డేవిడ్ లు కూడా ఓకే ఏదో ఒక కరెక్ట్ సేమ్. ఎస్, చూడండి సేమ్ ఇన్సిడెంట్స్ 3 మెంబర్స్ రైజ్ చేశారండి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ రిజాల్వ్ చేస్తే మిగతా 2 రిజాల్వ్ అయితే లేదా, ఆ బ్లాక్ లో వైఫైని మనం ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తే రిమైనింగ్ 2 ఇన్సిడెంట్స్ రిజాల్వ్ అవుతాయా లేదా? ఖచ్చితంగా అవుతాయి. ఓకే, అంటే ముగ్గురికి వచ్చింది సేమ్ ఇష్యూ. ఎస్ ఆర్ నో? అంతే కదండి, ముగ్గురికి వచ్చింది సేమ్ ఇష్యూ. ఇలా ఒకే ఇష్యూ మీద మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, సో ఒక పేరెంట్ ఒక ఇన్సిడెంట్ తీసుకోండి. ఒక ఇన్సిడెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఇన్సిడెంటే తీసుకుంటాను. 1 night సర్వీస్ డెస్క్ వాళ్ళు ఏం చేస్తారా అంటే, లైక్ ఐటీఐఎల్ యూజర్స్ అసైన్ టు ఉంటుంది కదా, అసైన్ టు పర్సన్ ఏం చేస్తాడు అంటే, ఇక్కడ రిలేటెడ్ రికార్డ్స్ లో పేరెంట్ ఇన్సిడెంట్ అని ఉంటుంది, ఇక్కడ అటాచ్ చేసేస్తాడు. ఓకే, ఇక్కడ ఈ ఇన్సిడెంట్ కి పేరెంట్ ఇన్సిడెంట్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా పేరెంట్ ఇన్సిడెంట్ ఇచ్చేసాను. సేమ్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది ఇప్పుడు 3 ఇన్సిడెంట్స్ రైజ్ అయ్యాయండి సేమ్ ఇష్యూ మీద. ఆ 3 ఇన్సిడెంట్స్ కూడా ఒకసారి ఒక ఇన్సిడెంట్ రిజాల్వ్ అయితే రిమైనింగ్ 2 ఆటోమేటిక్ గా రిజాల్వ్ అయిపోతాయి. ఓకేనా? సో నేను అందుకనే ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఇక్కడ బిల్డ్ చేశాను. ఓకే, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ నేను బిల్డ్ చేశాను. ఓకే అండి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ బిల్డ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది పేరెంట్ ఇన్సిడెంట్ గా చేశాను, ఇవి చైల్డ్ ఇన్సిడెంట్. జస్ట్ ఏం చేశాను అంటే ఒక ఇన్సిడెంట్ నెంబర్ ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాను అనమాట, రిమైనింగ్ సేమ్ ఇష్యూ ఉన్న ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇది పేరెంట్ అయింది, ఈ 2 చైల్డ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఈ పేరెంట్ ఇన్సిడెంట్ మనం రిజాల్వ్ చేస్తే ఈ 2 ఇన్సిడెంట్స్ ఆటోమేటిక్ గా రిజాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కొంచెం పేరెంట్ ఇన్సిడెంట్ లో కిందకి స్క్రోల్ చేయండి, చైల్డ్ ఇన్సిడెంట్స్ అని ఉన్నాయి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. వచ్చాయా లేదా చైల్డ్ ఇన్సిడెంట్స్ కింద? ఓకే, ఇది పేరెంట్ ఇన్సిడెంట్, రిమైనింగ్ 2 క్లోజ్ చేసేస్తాను, ఇంకా అవసరం లేదా. అర్థమైందా? ఇక్కడ నేను పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసి ఒక ఇన్సిడెంట్ ని పేరెంట్ కింద పెట్టుకున్నాను, రిమైనింగ్ చైల్డ్ చేసేసాను. ఓకేనండి, ఇది అర్థమైందా? ఈ 2 సేమ్ అని మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారండి? ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ చూస్తే అర్థమవుతుంది కదా. ఓకే ఓకే, 3 ఒకేసారి చూడం కదా మనం. ఇప్పుడు డిఫరెంట్ పర్సన్ కి అసైన్ అవుతుంది కదా. 1 minute ఎలా ఉంటుందంటే ఆర్గనైజేషన్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అశోక్ గారు ఉన్నారు, మీరు ఒక ఇష్యూ మీద వర్క్ చేస్తున్నారు, వైఫై ఇష్యూ మీద వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మినిట్ లో లేదా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇంకొకరు ఎవరో టికెట్ ట్రై చేస్తారు, అది కూడా వైఫై రిలేటెడ్. మీరు ఆల్రెడీ అలాంటి ఇష్యూ మీదే వర్క్ చేశారు కాబట్టి మీకే అసైన్ చేస్తారు ఆ టికెట్. ఓకేనా, రిలేటెడ్ టికెట్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కదా ఎర్లియర్ గా, అందుకని దాన్ని కూడా మీకే అసైన్ చేస్తారు. అర్థమైందా? ఓకే ఓకే, అండర్స్టాండ్. అదనమాట. సో ఇది ఇప్పుడు 2 చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎవరొకరికి అసైన్ చేస్తారు, నెట్వర్క్ అంటున్నారు. ఇది టికెట్ అసైన్ చేసిన పర్సనే చేస్తాడన్నమాట ఈ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెడ్ లుడి చేశాడు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, ఫ్రెడ్ లుడి చేశాడు అనమాట పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఈ 3 ఇన్సిడెంట్స్ తనకు అసైన్ అయ్యాయి అనమాట. ఫ్రెడ్ లుడికి అసైన్ అయినప్పుడు తను క్రాస్ వెరిఫై చేసుకుని, ఓహో ఈ 3 ఇన్సిడెంట్స్ యొక్క ఇష్యూ ఒకటి రిజాల్వ్ చేస్తే రిమైనింగ్ ఆటోమేటిక్ గా రిజాల్వ్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ఒకటి పేరెంట్ గా పెట్టి రిమైనింగ్ ఇన్సిడెంట్స్ ని చైల్డ్ గా చేసేసాడు. ఇప్పుడు తను చెక్ చేశాడు,
చెక్ చేసి రిజల్యూషన్ కూడా తనకు అర్థమైంది ఏం చేయాలనేది. ఎస్, ఇక్కడ చెప్తున్నాడు సొల్యూషన్ ప్రొవైడెడ్ అంటే ఇక్కడ సంథింగ్ ఏదో నేను ఏదో స్టెప్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎలా రిజాల్వ్ చేశాడు ఏంటనేది. ఒకసారి ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఏంటంటే స్టేటస్ ఏముంది, Progress. ఇన్ Okay. ప్రోగ్రెస్. ఓకే. ఇక్కడ ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తాను, సేవ్ చేస్తాను ఒకసారి. సేవ్ ఆటోమేటికలీ అదే అప్డేట్. ఆటోమేటిక్ గా చైల్డ్ ఇన్సిడెంట్స్ కూడా రిజాల్వ్ అయిపోతాయి. రిజాల్వ్. ఓకే అండి, అర్థమైందా? ఇది ఒక యూజ్ కేస్ అన్నమాట. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఒక నిమిషం అండి, ఇందాక మీరు చెప్పారు కదా ముందు కేసెస్ లో ఎవరైనా సాల్వ్ చేశారా, లేకపోతే అక్కడ అది ఇక్కడ agriculture- చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి నాలెడ్జ్ ఆర్ట్గా. అది చేయాలని. ఇప్పుడు అదే ఎండ్ యూజర్ కి ఇన్ని ఆప్షన్స్ కనపడవు అన్నారు కదా, సో వేరే వాళ్ళకి వెయిట్ ఎండ్ యూజర్ కి కనిపిస్తే ఇవన్నీ చేయాలి, కనబడకపోతే ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరున్నారు, మీకు ప్లాట్ఫామ్ యాక్సెస్ అంటాం అనమాట. ప్లాట్ఫామ్ యాక్సెస్ అనైనా అనొచ్చు ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ మనకున్న యాక్సెస్ ని, లేకపోతే కొంతమంది నేటివ్ యాక్సెస్ అని కూడా అంటారు అనమాట. మనకి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్సెస్ గిరక ఉంటే ఇవన్నీ చేస్తాము, చెయ్యాలి కూడా. మనకి లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఎండ్ యూజర్ అండి, మీకు సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంది, ఓకే, అసలు ఈ యాక్సెస్ లేదు, ప్లాట్ఫామ్ యాక్సెస్ లేదు, మీకు జస్ట్ సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంది, మీరు ఇన్సిడెంట్ ట్రై చేయాలనుకుంటున్నారు. ఇది అర్థమైంది కదా, ఈ యూజ్ కేస్ అయితే అర్థమైంది కదా. పేరెంట్ ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా చైల్డ్ ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ అవుతాయి ఎన్ని ఉన్నా కానీ. అర్థమైంది కదా ఇదైతే? ఎస్ బ్రో, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే యూజర్ ఉన్నాడండి. ఇప్పుడు నాకు ఫుల్ యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే యూజర్ ఓన్లీ సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంది, తనకి ఇష్యూ వచ్చింది, వైఫై ఇష్యూనే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. తను ఏంటంటే ఈ నాలెడ్జ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, తనకు వచ్చిన ఇష్యూ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా, లైక్ నేను సెర్చ్ చేస్తున్నాను వైఫై అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. చూడండి, వైఫై అనే కీవర్డ్ తోటి అయితే ఏం లేవండి. ఓకేనా, ఇట్లా సెర్చ్ చేసుకొని ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే అందులో రిజల్యూషన్ స్టెప్స్ ఉంటాయి, అది ఫాలో అయితే సరిపోతుంది. వెయిట్ నేను మళ్ళీ నాలెడ్జ్ లోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ సెర్చ్ చేసుకుంటాను, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా, ఏమైనా ఉందా అని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి సంథింగ్ ఇదేదో ఇందులో ఇది వైఫై రిలేటెడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేసి నేను రిజల్యూషన్ స్టెప్స్ చూసుకొని నేను బేసిక్ ట్రబుల్ షూటింగ్ అనేది చేసుకుంటాను. అర్థమైందా? ఒకవేళ లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసేస్తాను. కేటలాగ్ లోకి వెళ్ళి బ్రౌజ్ బై కేటగిరీ, వెయిట్ లోడ్ అవుతుంది, బ్రౌజ్ బై కేటగిరీ, కెన్ వి హెల్ప్, క్రియేట్ ఇన్సిడెంట్. ఓకే, ఓపెన్ క్రియేట్ ఇన్సిడెంట్. చూడండి, ఇంక ఇన్సిడెంట్ ట్రై చేసి అర్థమైందండి? అదే వాళ్ళకి లేకపోతే ఈ నాలెడ్జ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి, నాలెడ్జ్ లో ఉంటే ఓకే, నాలెడ్జ్ లో లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇన్సిడెంట్ ట్రై చేసుకోవడం. ఓకే, కేటలాగ్ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే నాలెడ్జ్ ఆర్టికల్ లో రిజల్యూషన్ స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రిజల్యూషన్ స్టెప్స్ ఉన్నాయి, బట్ నీకు అర్థం అవ్వలేదు, అవి ఆ స్టెప్స్ అర్థం అవ్వలేదు, ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అనేది నీకు అర్థం అవ్వలేదు. రిజల్యూషన్ స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావంటే ఈ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తావు అనమాట, ఏమని ఈ నాలెడ్జ్ ఆర్టికల్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అర్థమైందా? నాలెడ్జ్ ఆర్టికల్ నెంబర్ ఇచ్చేసి దిస్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ దిస్ ఇష్యూ అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఇచ్చేస్తావు. నువ్వు కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. రిజాల్వ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒకసారి ఆ నాలెడ్జ్ ఆర్టికల్ వెరిఫై చేసుకొని ప్రాసెస్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎస్. ఇందాక పేరెంట్ చైల్డ్ ఒకసారి నావిగేషన్ చూపిరా, జస్ట్ మిస్ అయిపోయింది నేను అది. జస్ట్ ఏం లేదండి, ఇక్కడ మీరు రిలేటెడ్ రికార్డ్స్ అని చెప్పేసి అనుకోండి. ఒక ఇన్సిడెంట్ పేరెంట్ కాపీ చేయండి, పేరెంట్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ కాపీ చేయండి. పేరెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే తెలిసేది ఏం లేదు. ఇప్పుడు మూడు ఇన్సిడెంట్లు రైజ్ అయ్యాయి సేమ్ ఇష్యూ, ఏదో ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని దాన్ని పేరెంట్ గా ఇక్కడ రిమైనింగ్ ఇన్సిడెంట్స్ లో పేరెంట్ దగ్గర ఇచ్చేయండి, అది పేరెంట్ అవుతుంది, రిమైనింగ్ టు చైల్డ్ అవుతుంది. ఓకే, అంటే నేను నా దగ్గర చూస్తే నోట్స్ రిలేటెడ్ రికార్డ్స్ లో ఉందిలేండి, అంతే అంతే, జస్ట్ దాని నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుందండి.
అంజీ ఒక డౌట్ అంజీ. నా సజెషన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ వినండి. ఓకే, మీరు ప్యారల్ గా చేయొద్దు. ఇది క్లాస్ Okay. విన్న తర్వాత మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను కదా, అప్పుడు ఆ వీడియో చూసుకుంటూ ప్యారల్ గా చేయండి. ఓకేనండి. సరే. ఓకే. అశోక్ చెప్పండి. అంజీ ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఆర్టికల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేసేటప్పుడు కేసు రిజాల్వ్ కాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాయ్ కేసు అనేది రేస్ చేస్తాం కదా. అది డిఫరెంట్ మ్యాటర్. ఓకే, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఓకే ఓకే దానికి దీనికి సంబంధం లేదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అశోక్ అడిగింది ఏంటంటే, మనం సర్వీస్ నో సపోర్ట్ కి ఎప్పుడు టికెట్ ట్రై చేయాలి. support.servicenow.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మనం రియల్ టైమ్ లో జాయిన్ అవగానే మనకు అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసేస్తారు. ఓకే, మన సర్వీస్ నా ప్రోడక్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఈ మధ్య చూసాం కదండి, టైం జోన్ అనేది పాపులేట్ అవ్వలేదు నా ఇన్స్టాన్స్. మీకు అయినాదని చెప్పారు కొంతమంది. ఓకే, ఐఎస్టీ టైం జోన్ అది ప్రోడక్ట్ ఇష్యూ. నేనేం చేయాలి, support.servicenow.com లోకి వెళ్ళి టికెట్ ట్రై చేయాలి. అర్థమైందా? అదనమాట. ఒకవేళ ఆ ఇష్యూ ఉంది మనకు తెలియదు, మనం ఫస్ట్ ఇన్సిడెంట్ ట్రై చేస్తాం ఇట్లా. ఓకే అశోక్, ఇప్పుడు ఇన్సిడెంట్ రైజ్ అయ్యి ఉందండి. ఓకే, ఇన్సిడెంట్ రైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఇది ఒక పర్సన్ కి అసైన్ చేస్తాం, కన్సర్న్ డిపార్ట్మెంట్ పర్సన్ కి అసైన్ చేస్తాం కదా, తనకి దీని మీద నాలెడ్జ్ ఉంటది కదా, తను వెరిఫై చేసి తను చెప్తాడు అనమాట, ఇది ప్రోడక్ట్ ఇష్యూ, మనం రిజాల్వ్ చేయలేమని చెప్పేసి తను హాయ్ టికెట్ అవుట్ క్రియేట్ చేసి support.servicenow.com లోకి వెళ్ళి హాయ్ టికెట్ అవుట్ క్రియేట్ చేసి ఇక్కడ మెన్షన్ చేసేస్తారు నోట్స్ లో. క్రియేటెడ్ high ticket for this సార్ హాయ్ టికెట్ అంటే ఏంటి సార్? హాయ్ టికెట్ అంటే ఏంటంటే, లైక్ ఇది వరకు hi.servicenow.com అని ఉండేది. ఇప్పుడు ఆ పోర్టల్ ని చేంజ్ చేశారు, support.servicenow.com అని చెప్పేసి. ఓకే, వెయిట్ దాన్ని support.servicenow కింద చేశారండి. చేశారు, హాయ్ బదులు సపోర్ట్ పెట్టారనమాట. ఇంకా మేము స్టార్టింగ్ నుంచి కూడా హాయ్ అని చెప్పేసి, లైక్ హాయ్ అని చెప్పేసి కాల్ చేయడం అలవాటు కదా, ఇప్పటికీ కూడా అందరూ అలానే కాల్ చేస్తుంటారు మాక్సిమం. సపోర్ట్ టికెట్ అయినా అంటారు, లేకపోతే హాయ్ టికెట్ అయినా అంటారు అనమాట. ఓకేనా? సో మనకేంటంటే, మన ఆర్గనైజేషన్ లో ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు సర్వీస్ నో కంపెనీ వాళ్ళు మన ప్రాజెక్ట్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇందులోకి లాగిన్ అయ్యి మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఇన్సిడెంట్ సేమ్ ఇక్కడ ఇన్సిడెంట్ ఎలా రైట్ చేసామో అక్కడ మనం కేసు అంటాం అనమాట. ఓకే, ఇది వరకు ఇన్సిడెంట్ అనే ఉండేది, అందులో కూడా ఈ మధ్య చేంజ్ చేశారు, కేసు అంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఇన్సిడెంట్ రైట్ చేస్తాం, అక్కడ కేసు రైట్ చేస్తాం. ఓకే, అర్థమైందా అశోక్? మీ దానికి సొల్యూషన్ వచ్చిందా? ఇంకొకటి, ఇక్కడ మనం హాయ్ టికెట్ రైజ్ చేసామని చెప్పి వర్క్ నోట్స్ లో కామెంట్ పెడుతున్నాం కదా. అవును, కామెంట్ పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ చేసిన టికెట్ వాడు సొల్యూషన్ ఇచ్చాడు, సమ్ సొల్యూషన్ అనేది మనకు ప్రొవైడ్ చేశాడు. అవును. ఓకే, సమ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత యాజ్ పర్ ద సొల్యూషన్ వి ఫాలో ద స్టెప్స్ అండ్ వీ కెన్ క్లోజ్ ది ఇన్సిడెంట్. ఓకే, బట్ అది నాలెడ్జ్ ఆర్టికల్ గా మనం తీసుకుంటామా? అప్పుడు వాడు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాడు, మామూలుగా వాడు కింద ఇస్తాడు, మనం అడిగిన దానికి ఆన్సర్ ఇస్తాడు కదా కింద. అవును, దాన్ని నాలెడ్జ్ ఆర్టికల్ గా మనం క్రియేట్ చేస్తామా, లేదంటే దాన్ని యాజ్ టీజ్ గా అంతా వదిలేస్తావా? ఇట్స్ అప్ టు ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్. అది ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఉంటుంది, అది దానికి నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేయాలా లేదా అనేది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ యూస్ కేస్, నేను అన్ని టాస్క్ క్లోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ ఎందుకంటే, మై ల్యాప్టాప్ వాస్ నాట్ వర్కింగ్, ప్రొవైడ్ న్యూ ల్యాప్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయమని అనుకున్నాను. ఓకే, అబిలిటర్ ఇష్యూ వచ్చింది, దీని సంథింగ్ ఏదో హార్డ్వేర్ టీమ్ వాళ్ళకి అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసైనింగ్ అనేది మనం చేయమండి, ఆటోమేటిక్ గా అయినా అవుతుంది, సర్వీస్ డెస్క్ లో అయినా చేస్తారు. ఓకే, టికెట్ క్రియేట్ చేసేవాడు అసైన్మెంట్ గ్రూప్ గురించి అసలు పట్టించుకోండి, తను చేయాల్సిందల్లా కేటగిరీ సబ్ కేటగిరీ. ఓకే, హార్డ్వేర్ టీమ్కి వచ్చింది. ఎస్, హార్డ్వేర్ టీమ్ వాళ్ళు ఏంటంటే అబిల్ ట్యూటర్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ కోసం ఒక ల్యాప్టాప్ రెడీ చేశారు. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ జస్ట్ కొత్త ల్యాప్టాప్ ఇస్తే సరిపోదు కదా, అందులో
ఈ అబిల్ ట్యూటర్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి కదా, అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ సాఫ్ట్వేర్ టీమ్ వర్క్ చేయాలి, హార్డ్వేర్ టీమ్ వర్క్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తాం? సో మనకి ఇన్సిడెంట్ టాస్క్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపించట్లేదు రిలేటెడ్ లిస్ట్, మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి, ఫామ్ హెడర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ రిలేటెడ్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి రండి. ఇన్సిడెంట్ టాస్క్ ఐ మీద క్లిక్ చేయండి. ఇన్సిడెంట్ టాస్క్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కాదనుకుంటా, ఇది అనుకుంటాను. ఓకే, ఈ రెండిట్లో ఏదో అయి ఉండొచ్చు. నేను ఈ రెండు తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఈ రెండిట్లో తీసుకుంటున్నాను. లైక్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు అనుకుంటా, ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఇన్సిడెంట్ టాస్క్ లైక్ యారో సింబల్ ఇన్సిడెంట్ ఉంది, ఇది తీసుకొని సేవ్ చేస్తాను. ఓకే, సేవ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నో, ఇది చైల్డ్ ఇన్స్టెన్స్. స్ట్రాంగ్ కాన్ఫిగర్ రిలేటెడ్ లిస్ట్, ఇది కాదండి. ఇన్సిడెంట్ టాస్క్ ఇన్సిడెంట్ పేరెంట్, ఇన్సిడెంట్ టాస్క్ పేరెంట్. చూడండి, ఇన్సిడెంట్ టాస్క్ పేరెంట్ ఇది. ఓకే, సేవ్ చేస్తాం. రండి. Why it is showing child instance? 1 minute and then configure related lists, instant task parent, instant task incident రెండు యాడ్ చేస్తాను ఒక నిమిషం. సో మేబీ ఇది రిజాల్వ్ అయిన టికెట్ కాబట్టి ఇది కనిపించట్లేదు. చూడండి, ఇన్సిడెంట్ వస్తుంది. Something happened. Wait. ఓకే, ఈ ఇన్సిడెంట్ అవుతుంది. ఇక్కడైతే కనిపించట్లేదు. సార్ చూద్దాం. చైల్డ్ ఇన్సిడెంట్స్ మేబీ రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకే, మేబీ అది చేయలేదు. రిఫ్రెష్ చేసి చూద్దాం. రాలేదు. కాన్ఫిగర్ why it is not coming? ఇది కూడా ఉంది, బట్ ఇదైతే మ్యాండేటరీగా కాదండి. బట్ యాడ్ చేస్తాం కానీ దాదాపుగా మ్యాండేటరీగా అయితే కాదు. ఇది కాదు, చూద్దాం. ఓకే, యూనివర్సల్ రిక్వెస్ట్కి వచ్చింది. రిమైనింగ్ 2 అవసరం లేదు, రిమూవ్ చేస్తుంది. కాన్ఫిగర్ రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తున్నాను. లైక్ ఇన్సిడెంట్ పేరెంట్ ఈ రెండు తీసేసేయండి. ఓకే, ఇన్సిడెంట్ టాస్క్ యూనివర్సల్ రిక్వెస్ట్ అనేది ఏదైతే ఉందో అది యాడ్ చేసేసేయండి. ఓకే, రిలేటెడ్ లిస్ట్ యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు? ఈ టికెట్ ని 2 టీమ్స్ కి ఎట్ ఎ టైం చేయడం కుదరదు కాబట్టి బెత్ ఏం చేస్తారంటే ఒక ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ చేస్తారు. ఇన్సిడెంట్ టాస్క్ ఇష్యూ వచ్చిన వాళ్ళు చేయరు, అసైన్ చేస్తారు అనమాట. ఓకేనా? ఇన్సిడెంట్ నెంబర్ ఏంటి? వెయిట్ ఇన్సిడెంట్ నెంబర్ కాపీ చేసుకొని క్రియేట్ చేస్తాను. న్యూ ఇన్సిడెంట్ టాస్క్ కూడా క్రియేట్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ అటాచ్ చేస్తాను. ఇన్సిడెంట్ టాస్క్ ఇన్స్టాల్ required softwares for new laptop. Okay, yes. Like ఇది కాపీ చేసుకొని ఉంచండి. సాఫ్ట్వేర్ నేను మళ్ళీ ఇదే ఇన్సిడెంట్కి వెళ్ళాను. ఇంకొక టాస్క్ కూడా క్రియేట్ చేస్తాను హార్డ్వేర్ టీం కోసం అని చెప్పేసి. ఓకే, వాళ్ళ టీం కోసం అని చెప్పేసి కూడా ఒక టాస్క్ ఇన్సిడెంట్ నెంబర్ ఇచ్చాడు. హార్డ్వేర్ అని చెప్పేసి ఇంకోటి క్రియేట్ చేస్తాం సాఫ్ట్వేర్. ఓకే అండి, క్లోజ్ చేస్తాం. ఓపెన్ లోకి రండి. మై ల్యాప్టాప్ వాస్ నాట్ ఓపెన్. చూడండి, ఇక్కడ 2 టాస్క్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒకటి హార్డ్వేర్ టీం వాళ్ళకి చేసాము, ఒకటేమో సాఫ్ట్వేర్ టీం వాళ్ళ కోసం అని చెప్పేసి చేసాము. ఓకేనా? సో ఈ 2 ఇన్సిడెంట్ టాస్క్లు క్లోజ్ అయిన తర్వాత ఇది రిజాల్వ్ అవుతుంది, రిజాల్వ్ చేయాలి. ఓకే, డిఫాల్ట్ ఫంక్షనాలిటీలో అయితే
లైక్ ఇప్పుడు డైరెక్ట్ గా రిజాల్వ్ చేసాం అనుకోండి అయిపోతుంది అనమాట. బట్ రియల్ టైమ్ లో మాక్సిమం ఇది పెట్టేసుకుంటారు అనమాట. ఏది ఈ టాస్క్ రిజాల్వ్ అయితేనే ఇది రిజాల్వ్ అయ్యేట్టు పెట్టేస్తారు అనమాట కండిషన్. ఓకేనా, అర్థమైందండి? ఇన్స్టెంట్ టాస్క్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు వర్క్ ఆన్ మల్టిపుల్, ఒక ఇన్సిడెంట్ నుంచి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మల్టిపుల్ గ్రూప్ మెంబర్స్ వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు ఇట్లా ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ చైల్డ్ ఇన్సిడెంట్ కూడా ఉంది కదా ఏంటండి? గారు. సో ఇక్కడ చైల్డ్ ఇన్సిడెంట్ ఉంది కదా, సేమ్ వే మనం సేమ్ చైల్డ్ ఇన్సిడెంట్ ఏమో సేమ్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇదేమో ఒక టీము మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేయాల్సినప్పుడు. ఓకేనా? ఒక టీం మల్టిపుల్. ఓకే, అంటే ఒక ఇష్యూ మీద మల్టిపుల్ గ్రూప్ మెంబర్స్ మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేయాలన్నప్పుడు. బట్ అయినా కూడా సేమ్ కదా. ఇప్పుడు చైల్డ్ ఇన్సిడెంట్ అన్న వెయిట్ చైల్డ్ ఇన్సిడెంట్ యూస్ కేసు డిఫరెంట్ అండి. అదేంటంటే పేరెంట్ ఇన్సిడెంట్ చైల్డ్ ఇన్సిడెంట్ అవన్నీ కూడా సేమ్ ఇష్యూ వచ్చినప్పుడు అన్నమాట. ఓకేనా? సేమ్ ఇష్యూ అంటే వచ్చినప్పుడు ఒక పర్సనే వర్క్ చేస్తాడు అక్కడ. ఓకే, ఒక పర్సనే వర్క్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇష్యూ సేమే, బట్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టీమ్ మెంబర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? డిఫరెన్స్ ఉంది ఆ యూస్ కేస్ కి యూస్ కేస్. Different domain peoples will be work on this. మేబీ డిఫరెంట్ డొమైన్ పీపుల్స్ వర్క్ చేస్తారు. అర్థమైందండి? Like software and hardware. ఓకే, ఇది ఒక యూస్ కేస్ అన్నమాట. ఇంకా ఫైనల్ గా ఏంటంటే లైక్ ఒకసారి హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టాస్క్ క్లోజర్ కంప్లీట్ చేసుకొని క్లోజర్ కంప్లీట్ పెట్టేసి దీన్ని రిజాల్వ్ చేసేస్తారు. ఓకే, ఈ ఇన్సిడెంట్ ని రిజాల్వ్ చేసేస్తారు. లైక్ రిజాల్వ్. ఓకే, ఇక్కడ రిజల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. సొల్యూషన్ ప్రొవైడెడ్. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? లైక్ ఎలా రిజాల్వ్ చేశారు అనేది మీరు లైక్ రిజాల్వ్ బై చేంజ్ కాలర్. లైక్ సమ్ టైమ్స్ ఏంటంటే మనము ఒక ఇన్సిడెంట్ ట్రై చేసిన తర్వాత సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది, దాని మీద ఒకళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ట్రై చేసిన మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ అండి, నేను ఇన్సిడెంట్ ట్రై చేశాను ఒక ఇష్యూ మీద. ఆ ఇన్సిడెంట్ ఒక పర్సన్ కి అసైన్ అయింది, తను వర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట. సడన్ గా నాకేమైందంటే నేను కూడా ట్రై చేస్తుంటే నాకు అది ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే నేనే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ ఎవరైతే టికెట్ ట్రై చేస్తారో వాళ్ళు రిజాల్వ్ బై కాలర్ అని చెప్పేసి ఇట్లా రిజాల్వ్ చేశాను అని చెప్పేసి ఇట్లా పెట్టేసి సేవ్ చేసేసాను. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, సొల్యూషన్ ప్రొవైడెడ్ అంటే ఇట్లా లైక్ రిజల్యూషన్ స్టెప్స్ యాడ్ చేసి సేవ్ రిజాల్వ్. ఓకే, అర్థమైందా అండి ఇది యూస్ కేసు? అంజీ అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఎస్ఎల్ఏ అనేది ఉంటది కదా, ఇన్సిడెంట్ క్రియేట్ అయిన కాడ నుంచి. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద వర్క్, సో ఇట్స్ రిక్వైర్డ్ అనదర్ టీమ్, అంటే వేరే టీం కూడా వర్క్ చేయాలి. కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ టాస్క్ అనేది క్రియేట్ చేశాను అని చెప్పి ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ చేశారు, వర్క్ నోట్స్ అయితే రాసుంటారు. అయితే చూడండి ఎస్ఎల్ఏ అనేది మనము టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్న ఏ టేబుల్ కైనా కానీ మనం క్రియేట్ చేయొచ్చు. మేబీ టాస్క్ టేబుల్ కూడా నేను అంటుంది అది కదండి. అయితే ఏమైందంటే ఏదైతే మనం ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ చేసామో వాళ్ళు టైం టేకింగ్ పడుతుంది అనమాట. అప్పుడు మనం ఏ అప్డేట్ ఇస్తాం? పెండింగ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఏదైతే ఉందో అదే అన్నమాట. సో టాస్క్ సెల్ ఏదైతే ఉందో అదే ఇస్తాం. బట్ మనం ఎస్ఎల్ఏ గురించి సపరేట్ గా డిస్కషన్ చేసుకుంటాము. ఓకేనా? మనం జస్ట్ ఇన్సిడెంట్ ప్రాసెస్ గురించే చెప్పుకుంటున్నాము ఇక్కడ. ఓకేనా? ఓకే ఓకే. మీరంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, లైక్ ప్రీవియస్ క్లాసెస్ లో విన్నారు కాబట్టి ఐడియా ఉంది దాని గురించి. ఇప్పుడు మీరు మళ్ళీ అది తీసుకొచ్చారు అనుకోండి, ఇక్కడ వీళ్ళకి మళ్ళీ అర్థం అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో దాని గురించి అడగండి ఏమైనా డౌట్స్. అంటే వర్క్ నోట్స్ లో ఏమన్నా రాస్తామా అని నేను అడుగుతాను. వర్క్ నోట్స్ లో ఆటోమేటిక్ రాస్తాము. మనకి ఏదన్నా కన్సర్న్ ఉంటే రాస్తాము. లేట్ అవుతుంది అనేది రాస్తాము. ఏదన్నా లేట్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా రాస్తాం. అందుకోసం ఓకే ఫైన్. ఏదన్నా ఉంటే రాస్తాం. ప్రతిదీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలి టికెట్ రిలేటెడ్. ఓకే ఓకే. నెక్స్ట్ యూస్ కేస్ అండి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ఒక ఇన్సిడెంట్ ట్రై చేస్తాను. అబిల్ పుట్టర్ ఫర్ ఎగ్జాంపుల్.
చూడండి నేను లైక్ మీకు యూస్ కేసెస్ చెప్పేటప్పుడు ప్రతిసారి కాలర్ అబిల్ ట్యూటర్ అబ్రహం లింకన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ 2 యూజర్స్ ఫెమిలియర్ అన్నమాట నాకు కొంచెం. ఓకే, అందుకని ఆ యూజర్స్ తీసుకొని చేస్తుంటాను. చూడండి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లో వీళ్ళకి ఏదో ఇష్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ ఏమనుకున్నాడంటే ఒక ల్యాప్టాప్ రిక్వెస్ట్ ఒక ట్రై చేద్దాం అనుకున్నాడు సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి, కేటలాగ్ ఐటమ్స్ నుంచి. మీరు ఇందాక చూపించారు కదా కేటలాగ్ లోకి వెళ్ళి సర్వీస్ పోర్టల్లో, తను ఒక ల్యాప్టాప్ రిక్వెస్ట్ రైజ్ చేద్దాం అనుకున్నాడు. ఎవరు? అబిల్ ట్యూటర్. బట్ అబిల్ ట్యూటర్ కి అది కనిపించట్లేదు అనమాట, న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేది కనిపించట్లేదు. ఓకే, అది దానికి ఇన్స్టెంట్ ట్రై చేస్తున్నాను, నాకు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పేసి. ఓకే, అనేబుల్ టు ABEL కాదు, ABL, అనేబుల్ టు సి న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ఆన్ సర్వీస్ పోర్టల్. అర్థమైందండి? అబిల్ ట్యూటర్ కి కొత్త ల్యాప్టాప్ రిక్వెస్ట్ రైజ్ చేసుకుందాం అనుకుంటే తనకి సర్వీస్ పోర్టల్లో ఈ కేటలాగ్ ఐటమ్ కనిపించట్లేదు అనమాట, న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేసుకునే కేటలాగ్ ఐటమ్. అందుకని తను ఇన్సిడెంట్ రైజ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే ఫైన్, రైజ్ చేశాడు. ఇది ఎవరికో సర్వీస్ నౌ టీమ్ వాళ్ళకి అసైన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అని తీసుకుంటున్నాను, అది ఉండదు కాబట్టి. ఓకే, సర్వీస్ నౌ ఉండదు కాబట్టి తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. ఎస్, దీని మీద పెట్ వర్క్ చేయడం చెక్ చేశాడు, ఈ కేటలాగ్ ఐటమ్ చెక్ చేశాడు. ఓకే, ఏది న్యూ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనే కేటలాగ్ ఐటమ్ చెక్ చేశాడు. చెక్ చేసి తెలుసుకున్నాడు అసలు అబిల్ ట్యూటర్ కి ఎందుకు ఈ కేటలాగ్ ఐటమ్ యాక్సెస్ లేదు అని చెప్పేసి రిజల్యూషన్ ప్రొవైడ్ చేస్తాడు, చెప్తున్నాడు అనమాట. సో అండ్ సో రీజన్ వల్ల మీకు యాక్సెస్ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, మేబీ బేస్డ్ అపాన్ యువర్ లొకేషన్, బేస్డ్ అపాన్ యువర్ డిపార్ట్మెంట్, బేస్డ్ అపాన్ సంథింగ్ నీకు యాక్సెస్ లేదని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, అట్లాగే తినేమనుకున్నాడంటే బెత్తు, ఎస్ ఇది రిజాల్వ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో మేబీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా రైజ్ అవ్వచ్చు, ఒక నాలెడ్జ్ ఆర్టికల్ ఉంటే బెటర్ అని బెత్ అనుకున్నాడు. ఓకే, అసైన్ టు పర్సన్ ఎవరైతే ఉన్నాడో తను దీనికి ఒక నాలెడ్జ్ ఆర్టికల్ ఉంటే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. సో ఇమీడియట్ గా ఏం చేస్తాడు, తన ఇన్సిడెంట్ రిజాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ నాలెడ్జ్ అని చెప్పేసి చూడండి, నాలెడ్జ్ అని ఒక టిక్ మార్క్ ఉంది. ఓకే, ఇది టిక్ మార్క్ పెట్టి సేవ్ చేశారు, సబ్మిట్ చేసేసారు. ఓకే, రిజాల్వ్ చేసేసారు. ఇప్పుడు ఈ టిక్ మార్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సిడెంట్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక నాలెడ్జ్ ఆర్టికల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, ఈ రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్, వర్క్ నోట్స్ ఇవన్నీ కలిపి. ఓకేనా, అర్థమైందండి? మరి అది ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటారు అన్నారు కదండి, అది నాలెడ్జ్ గా పెట్టాలా వద్దనేది? ఇందాకల యూస్ కేస్ లో నాలెడ్జ్ ఆర్టికల్ ఆ ఇన్సిడెంట్ కి అటాచ్ చేయాలా లేదా అనేది. ఇప్పుడు ఏంటంటే రిజాల్వ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు లైక్ ఫ్యూచర్ లో ఇలాంటి ఇష్యూ వస్తే ఒక నాలెడ్జ్ ఆర్టికల్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నాలెడ్జ్ అనే టిక్ మార్క్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అవుతుంది ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఇష్యూ తోటి. ఓకేనా? ఇప్పుడు అది వాల్యుబుల్ నాలెడ్జ్ గా యూజ్ అవుతుంది అనుకుంటే మనం చేయొచ్చా అండి ఎట్లా? ఇక్కడ డెవలపర్ గా యాజ్ ఎ డెవలపర్ గా చేయొచ్చు. ఎవరికైతే టికెట్ అసైన్ అవుతుందో వాళ్ళు చేస్తారు రిజాల్వ్ చేసేటప్పుడు ఇది. ఓకే ఓకే, అయితే నాలెడ్జ్ ఆర్టికల్ గా పెట్టే వాళ్ళకి రైట్స్ ఉంటాయి అన్నట్టు, రైట్? 1 minute, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ అసైన్ ఎవరున్నారు? బెత్ ఆంజలిన్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అసైన్ టు లో ఒక యూజర్ మనము అసైన్ చేసామంటే తనకి ఏ రోల్ ఉన్నట్టు? ITIL రోల్ ఉన్నట్టు డెఫినెట్లీ. ఓకే, అంటే ITIL రోల్ ఉంది అంటే ఎవరు వాళ్ళు? ITIL రోల్ ఉన్న వాళ్ళు ఏ డొమైన్ అయినా కానివ్వండి, సర్వీస్ నవ్ అయినా కానివ్వండి, నెట్వర్క్ అయినా కానివ్వండి, సేల్స్ ఫోర్స్ అయినా కానివ్వండి, జావా అయినా కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళు టికెట్స్ ని రిజాల్వ్ చేసేవాళ్ళు. రిజాల్వర్ గ్రూప్ మెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళకి రైట్ ఉంటది అనమాట. వాళ్ళు టికెట్ క్రియేట్ చేసిన కాదు, రిజాల్వ్ చేసే వాళ్ళు ఫ్యూచర్ లో ఇలాంటి యాక్సెస్ రిలేటెడ్ ఇష్యూ రావచ్చు, మళ్ళీ ఎవరైనా రైట్ చేయొచ్చు. దీనికి మనం ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేసి పెడితే ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ లో చెక్ చేసుకుంటారు వాళ్ళకి యాక్సెస్ ఎందుకు లేదు అని చెప్పేసి.
ఆలోచన వచ్చింది పెత్కి, వచ్చి నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చెయ్యి ఇది క్లోజ్ అయినప్పుడు అని చెప్పేసి నాలెడ్జ్ మీద టిక్ మార్క్ పెట్టి రిజాల్వ్ చేసేసాడు. చేశాడా? ఇంకా సేవ్ చేయలేదండి, చేసేసాడు. ఓకే, రిజాల్వ్ చేసేసాడు. మనకి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ క్లోజ్ అవుతుందో ఇందులో ఉన్న డిస్క్రిప్షన్, రిజల్యూషన్ నోట్స్ మొత్తం మీద కలిపి ఒక ఇన్సిడెంట్ అనేది, ఒక నాలెడ్జ్ ఆర్టికల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అబిల్ ట్యూటర్ చూసుకున్నాడు, తను పెత్ ప్రొవైడ్ చేశాడు అబిల్ ట్యూటర్కి, ఎందుకు యాక్సెస్ లేదు ఇవన్నీ చూసుకున్నాడు అబిల్ ట్యూటర్. ఓకే ఫైన్, అర్థమైపోయింది తనకి ఎందుకు యాక్సెస్ లేదని. ఓకే, తను క్లోజ్ చేస్తున్నాడు, అబిల్ ట్యూటర్ ఇన్సిడెంట్ క్లోజ్ చేస్తున్నాడు, సేవ్ అయింది. చూడండి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వగానే ఒక నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా లేదా నాలెడ్జ్ ఆర్టికల్? నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేటెడ్ బేస్డ్ అపాన్ ద క్లోజర్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ క్లోజర్ ని బేస్ చేసుకొని ఈ నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అయిపోయింది అంటున్నాడు. ఓకే, అర్థమైందండి? ఆ నాలెడ్జ్ ఆర్టికల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. ఇందులో జరిగిన కన్వర్జేషన్ అవ్వచ్చు, అది మనం అన్ని సెట్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే, కన్వర్జేషన్ అవ్వచ్చు, దీన్ని అసలు ఎలా రిజాల్వ్ చేశాడు అనేది ఉంటుంది ఇన్ఫర్మేషన్. అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ అయింది. ఈ టాపిక్ మేబీ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుంటాం నాలెడ్జ్ ఆర్టికల్ గురించి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ నాలెడ్జ్ ఆర్టికల్ ని చూద్దాం, ఏం ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ అయింది ఆ ఇన్సిడెంట్ నుంచి. ఓకే, లోడ్ అవుతుందండి. ఎస్, ఇది నాలెడ్జ్ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. నాలెడ్జ్ ఆర్టికల్ చూడండి, అనేబుల్ టు సీ, కాపీ పర్మిట్, లాస్ట్ మోడిఫైడ్, మోస్ట్ రీసెంట్ టాస్క్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఇన్సిడెంట్ నెంబర్ అటాచ్ అయింది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇన్సిడెంట్ ఓపెన్. ఈ ఇన్సిడెంట్ రిజల్యూషన్ నోట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాడు. ఓకేనా, తనకి యాక్సెస్ ఎందుకు లేదు అనేది. ఇక్కడ ఒకవేళ తనకి దొరకలేదు అనుకోండి, అప్పుడు ఇన్సిడెంట్ ట్రై చేస్తాడు. అర్థమైందండి? ఇది లాస్ట్ యూస్ కేస్ అనమాట మన ఇన్సిడెంట్ టాపిక్ లో. ఇది ఒక లాస్ట్ యూస్ కేస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ తీసుకుంటాను. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, నేను డైలీ అటెండెన్స్ తీసుకుంటాను. ఎక్కువ ఆబ్సెంట్స్ ఉంటే లైక్ మీరు ఫీ పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు, ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మేము ఫీ పే చేస్తున్నాము, మా ఇష్టం వచ్చినప్పుడు అటెండ్ అవుతామంటే కుదరదు. 100% అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. ఏదైనా ఎక్కువ ఆబ్సెంట్స్ పెడితే నేను క్లాసెస్ కి అలో చేయండి, ఈవెన్ మీరు ఫీ పే చేసినప్పటికీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు నాకు త్రూ ఈమెయిల్ ద్వారా ఏమైతే నేమ్స్ ఇచ్చారో అదే నేమ్స్ తోటి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, అదర్వైజ్ మీకు ఆబ్సెంట్ పడిపోతుంది. ఓకే, అటెండెన్స్ తీసుకుంటాం. ఇన్సిడెంట్ లో ఈ యూస్ కేసెస్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇన్సిడెంట్ మీద చెప్తాను. రేపటి క్లాస్ లో, రేపు సండే కూడా వద్దులేండి, ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్ కదా, సండే క్లాస్ వద్దులేండి. ఓకే, మండే రోజు ప్రాబ్లం మేనేజ్మెంట్ చెప్తాను. ఓకే, మండే రోజు ప్రాబ్లం మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇంకా 20 minutes టైం ఉంది, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. అట్లాగే ఈ రోజు న్యూ జాయినింగ్ కూడా ఉన్నారు కదా, 1 or 2 members. సో వెయిట్. సో ఇంకా ఎవరైనా మీ డీటెయిల్స్ సెండ్ చేయలేదు నాకు అంటే ఇప్పుడు సెండ్ చేసేసేయండి. ఓకే, లైక్ నా మెయిల్ ఐడి వచ్చేసండి, ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. ఇది నా మెయిల్ ఐడి, ఇది వాట్సాప్ నంబరు. మీరు సెండ్ చేయాల్సిన డీటెయిల్స్ ఇది అన్నమాట, నేము, ఈమెయిల్, ఫోన్. ఓకే, నేము, ఈమెయిల్, ఫోన్, ఈ డీటెయిల్స్ మీరు సెండ్ చేయాల్సింది ఉంటాయి. సో దెన్ మీకు డైలీ క్లాస్ వీడియోస్ వస్తాయి, డైలీ క్లాస్ నోట్స్ కూడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు డైలీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఏం రాదు. డిఫాల్ట్ గా బ్యాచ్ 20 అనే ఫోల్డర్ మీ గూగుల్ డ్రైవ్ లో ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఏ రోజు డేట్ తోటి ఆ రోజు ఫోల్డర్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 22/07/2023 అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది. ఓకే, మీరు అది యాక్సెస్ చేసుకుంటే వీడియో చూడవచ్చు. ఓకే అండి. గంగి, మీ పేరు అంతే అండి? లేదండి, గంగిరెడ్డి. ఓకే, గంగిరెడ్డి. సో ఒకసారి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. సో మీకు వీడియోస్ లైక్ క్లాస్ నోట్స్ వస్తుంది. ఇంకెవరైనా సెండ్ చేయని వాళ్ళు ఉంటే సెండ్ చేయండి. ఓకే, అంజీ గారు వాట్సాప్ కి సెండ్ చేసానా, మెయిల్ కి సెండ్ చేయాలా? మెయిల్ కే సెండ్. ఓకే, జూమ్ చాట్ లో కూడా పెడతాను ఇది. యా, షూర్. ఇంకెవరైనా సెండ్ చేయని వాళ్ళు ఉంటే సెండ్ చేయండి. ఓకే, అంజీ గారు ఒక స్మాల్ డౌట్ అండి. అడగండి. సర్వీస్ నౌ లో ఇప్పుడు మీరు ఎన్ని మాడ్యూల్స్ కవర్ చేస్తున్నారు? ITSM మాడ్యూల్ అంటే
ITSM మాడ్యూల్ కవర్ చేస్తున్నాము. ITOM లో జస్ట్ డెఫినేషన్స్ చెప్పుకుంటాం. ఒక 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ డెఫినేషన్స్ చెప్పుకుంటాం. ఓకే. ఓకే. సో ఐటీబిఎం ఇవేం కవర్ చేయట్లేదు. ఓన్లీ ఐటీఎస్ఎం, ఐటీఓఎం అందులో డెఫినేషన్ ఐటీ. చూడండి, లైక్ మన సర్వీస్ నౌ ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, యాజ్ ఏ బిగినర్ గా మీకు అసలు సర్వీస్ నౌ తెలియదు ఇంతకు ముందు. ఓకే, మీరు సర్వీస్ నౌ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ గా. ఓకే, ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ కోర్స్ లో మల్టిపుల్ మాడ్యూల్స్ అయితే ఏం చెప్పవు. అవన్నీ ఐటీ ఇంకా రిమైనింగ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా అంటే, వన్స్ మీరు సర్వీస్ నౌ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ ఆర్గనైజేషన్ లో రిక్వైర్మెంట్ వస్తే అప్పుడు నేర్చుకోవాల్సింది ఉంటుంది, లేదంటే వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, ఒకే కోర్స్ లో అన్ని మాడ్యూల్స్ అయితే చెప్పరు. ఇంకా రిమైనింగ్ మాడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకుంటే సపరేట్ గా ఉంటుంది. ITBM ట్రైనింగ్ సెక్షన్స్ సపరేట్ గా ఉంటాయి, ITOM ట్రైనింగ్ సెక్షన్స్ సపరేట్ గా ఉంటాయి. అట్లా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అన్ని మాడ్యూల్స్ కలిపి ఒక చోట ఎవరు చెప్పరు అన్నమాట. ఏదైనా చెప్పినా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనింగ్ సెక్షన్స్ లో ITOM లో ఉన్న కాన్సెప్ట్స్ డెఫినేషన్స్ చెప్తా అంటున్నా. నేను కూడా ఏం కాన్సెప్ట్ చెప్పలేదు, జస్ట్ డెఫినేషన్స్ చెప్తున్నాను. అట్లా అన్నమాట. సపరేట్ గా ఉంటాయి ఆ ట్రైనింగ్స్. ITOM ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది, ITBM సపరేట్ ఉంటుంది, HRSD ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. అట్లా అన్నమాట. మాడ్యూల్స్ వైజ్ ఉంటాయి అన్నమాట ఆ ట్రైనింగ్ సెక్షన్స్. ఓకే, అవును. యాజ్ ఎ డెవలపర్ గా ఇప్పుడు స్క్రిప్టింగ్ రావాలి కదా, జావా స్క్రిప్ట్ మనకి. సో జావా మీరు అది వెయిట్ చెప్తారా? బేసిక్ జావా స్క్రిప్ట్ హెల్ప్ అవుతుంది మీకు. అది ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, నేను క్లాస్ లో చెప్తాను. బేసిక్ జావా స్క్రిప్ట్ సర్వీస్ నౌకి అవసరమైంది చెప్తాను. మీకు కూడా ఫర్దర్ క్లాసెస్ లో మీకు కొన్ని URLs కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు లెర్న్ చేసుకోవడానికి. ఓకే, స్టార్టింగ్ క్లాసెస్ కూడా సో ఇంకా ప్రొవైడ్ చేయలేదు, చేస్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. మీకు ఇక్కడ క్లాసెస్ లో చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో 3 years సర్వీస్ నౌ ఎక్స్పీరియన్స్ తోటి వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, లైక్ ఫ్రెషర్ టు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే విధంగా ఉంటుంది ఈ ట్రైనింగ్ అయితే, విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీనాక్షి గారు, మనీషా గారు? థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగని చెప్తాను. టేబుల్స్ బ్రో టేబుల్స్ కాన్సెప్ట్ మేబీ నెక్స్ట్ వీక్ ఎండ్ లో కానీ లేకపోతే 2 weeks తర్వాత కానీ రావచ్చు ఆ కాన్సెప్ట్. ఓకే, ఓకే, మనం 1 by 1 వెళ్తాం. మీరు సిలబస్ దగ్గర పెట్టుకోండి, చూస్తూ ఉండండి ఏ కాన్సెప్ట్ చెప్తున్నాము, నెక్స్ట్ ఏం చెప్తున్నాము అనేది. ఓకే, వన్ ఫైన్ డే వస్తుంది, సిలబస్ లో ఉన్నది ఏది కూడా మనం మిస్ చేయండి. ఓకేనా? చెప్పండి బ్రో. ఇప్పుడు కస్టమర్ మనకి ఈ సర్వీస్ పోర్టల్ టికెట్ రేట్ చేశారు అనుకోండి, అవును అతను రేట్ చేసేటప్పుడు ప్రయారిటీ 5, 4, 3 ఉంది. అవును మనం దాన్ని టేక్ ఓవర్ చేసుకున్న టికెట్ ని వర్క్ చేస్తా Wait. ఉన్నాం. అవును మిడిల్ లో అతనికి ఎమర్జెన్సీ అయింది, దాని సివియారిటీ వరకు అతను చేంజ్ చేసుకోవచ్చా? తను చేయొచ్చు. తను చేంజ్ చేసినప్పుడు చేయొచ్చు. ఎస్, ప్రయారిటీ చేంజ్ చేయొచ్చు. ఓకే ఓకే, ప్రయారిటీ చేంజ్ చేసినప్పుడు SLAs చేంజ్ అవుతాయి. అవునవును, సో SLA చేంజ్ అవుతాయి. దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, Yes. సమ్ టైమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, అశోక్ అని ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ఇన్సిడెంట్ ట్రై చేశాడు. వెయిట్, ఇన్సిడెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అభికుంటారు ఏదో సమ్ ఇన్సిడెంట్ ట్రై చేశాడు. ఆబ్వియస్లీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆబ్వియస్లీ ఇప్పుడు ఈవెన్ నాకు ఏదన్నా ఇష్యూ వచ్చినా కానీ ఆబ్వియస్లీ P1 పెట్టే చేస్తాను. ఓకే, ఈవెన్ సర్వీస్ పోర్టల్ నుంచి అయితే అర్జెన్సీ ఒకటి ఇవ్వచ్చు. మనం ఏంటంటే నా తొందరగా రిజాల్వ్ అవ్వాలని చెప్పేసి ఇలా ఇస్తాం. ఇది ఒకరికి అసైన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఒకరికి అసైన్ అయింది మేబీ బెత్కి. బెత్ ఇష్యూ చూస్తాడు. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ డిస్క్రిప్షన్ చూస్తాడు. ఓహో, ఇది P1 టికెట్ గా రైట్ చేస్తారు. ఇది P1 కాదు, యాక్చువల్గా ఇది P1 కాదు, P3 చేద్దామని చెప్పేసి చేంజ్ చేసేస్తాడు అన్నమాట. ఓకే, చేంజ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. P3కి ఎందుకు చేంజ్ చేసాము అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఓకే, అర్థమైందండి? ఈవెన్ కాలర్ చేంజ్ చేసినా కూడా అంతే. కాలర్ కూడా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా P1 కి ఈ ఇష్యూస్ ఉండాలి,
అవును P2కి ఎలా ఉండాలి, P3కి ఎలా ఉండాలి. అవును అవును ఓకే. ఓకేనా ఇప్పుడు కస్టమర్ 3తో టికెట్ రైజ్ చేస్తే ఒకవేళ అది ఆ. P1 ఇష్యూ అనుకోండి, మనం దాన్ని P1గా మార్చొచ్చా? ఈ మనం యాజ్ ఎ సర్వీస్ కాలర్ చేంజ్ చేయొచ్చు, ఈయన కూడా చేంజ్ చేయొచ్చు. ఎస్ చేంజ్ హ్మ్. చేయొచ్చు P1 కి. ఓకే ఓకే. బట్ ఏంటంటే మనం ఎందుకు చేంజ్ చేస్తాం అనే రీజన్ ఇక్కడ అవసరం. రీజన్. యెస్. యెస్. We ఓకే need to follow parameters, right? అవును Yes. Thank you. Bye. ఓకే ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. యాక్చువల్ గా ఇందాక మీరు హెచ్ఆర్డిఎస్ అని అన్నారు కదా, అది అవును, హెచ్ఆర్ఎస్డి ఎస్ హెచ్ఆర్ఎస్ అది అంటే నార్మల్ గా ఇంటర్వ్యూస్ అప్పుడు అంటే అడుగుతున్నారు, అది కావాలి అని విన్నా అన్నమాట. అవునండి మనీష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వీస్ నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ రోజుల్లో లైక్ హెచ్ఆర్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న వాళ్ళ కానీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ ఉన్నాడంటే ఆ పర్సన్కి అన్నీ వచ్చి ఉండాలి అని చెప్పే మెంటాలిటీ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు నేనున్నాను సర్వీస్ నో డెవలపర్, ఎస్ ఇప్పుడు 100 మాడ్యూల్స్ దాకా ఉండొచ్చు సర్వీస్ నో. ఓకే అన్నిటి మీద వర్క్ చేసి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఓకే నేను దీని మీద వర్క్ చేశాను, ఎస్ దీని మీద అడుగుతారు క్వశ్చన్స్ అంతే. ఓకే లైక్ హెచ్ఆర్ఎస్డి మీద వర్క్ చేశారంటే నో ఐ హావెంట్ వర్క్, సో ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ డెఫినెట్లీ ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ వర్క్ అని చెప్పండి. ఓకే ఏ మాడ్యూల్ అదర్ మాడ్యూల్స్ అడిగితే ఏదైనా కానీ ఇంకా అలా చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఏదైనా మాడ్యూల్ కానివ్వండి, ఆ మాడ్యూల్ ఏదైనా కానివ్వండి, యాజ్ ఏ సర్వీస్ నా డెవలపర్ గా డెవలప్మెంట్ వర్క్ చేయగలరు. ఇప్పుడు మీరు హెచ్ఆర్ఎస్డి మాడ్యూల్ చెప్తారన్నారు, ఎస్ చెప్పట్లేదు, బట్ స్టిల్ మీరు దాని మీద డెవలప్మెంట్ వర్క్ చేయగలరు. ఎందుకంటే మీరు సర్వీస్ నా డెవలపర్ కోర్స్ నేర్చుకున్నారు, మీకు తెలుసు ఎలా ఏదైనా ఒక ఫామ్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మీకు తెలుసు. మరి ఆ మాడ్యూల్ ఎందుకు నేర్చుకోవాలి? ఫంక్షనాలిటీ తెలుసుకోవడం కోసం నేర్చుకోవాలి. ఓకేనండి. ఓకే అండి. ఏ మాడ్యూల్ అయినా అలా మనము ఈ కోర్సులో నేర్చుకున్నది కాకుండా వేరే మాడ్యూల్స్ ఏమైనా నేర్చుకుంటున్నాము అంటే ఆ ఫంక్షనాలిటీ కోసం నేర్చుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఎ సర్వీస్ నౌ డెవలపర్ గా ఏ మాడ్యూల్లో అయినా కానీ డెవలప్మెంట్ వర్క్ మనం చేయగలం. ఓకేనా? ఓకే అదే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇన్సిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, బాగా నేర్చుకోండి. నేను మండే రోజు క్వశ్చన్స్ అడుగుతాను. ఈ రోజు వరకు కంప్లీట్ అయిపోయిన క్లాస్ ఏదైతే ఉందో దాని మీద క్వశ్చన్స్ అడుగుతాను, నేర్చుకొని రండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ. ఓకే ఫైన్. చూడండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. లైక్ ఇన్సిడెంట్ టేబుల్ నేమ్ ఏంటండి? ఇన్సిడెంట్. ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ యొక్క పేరెంట్ టేబుల్ నేమ్ టాస్క్. ఓకే ఓకే. సో ఐటీఐఎల్ రోల్ ఇంపార్టెన్స్ ఏమంటుంది? వాట్ ఈస్ ఐటీఐఎల్ రోల్? ఓపెన్, అప్డేట్, క్లోజ్డ్, మోడల్ అప్డేట్, రిజాల్వ్డ్, క్లోజ్డ్. ఓకే ఏంటది? ఓపెన్, క్లోజ్డ్ ఏంటది? ఇన్సిడెంట్ ప్రాబ్లం. ఓకే ఇన్సిడెంట్ ప్రాబ్లం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. జాన్కి మీరు ఏదో ఓకే సో ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది, బట్ ఆ ఇంటర్వ్యూకి అర్థం అవ్వదు. ఖచ్చితంగా మీరు చెప్పిన ఫార్మాట్ అయితే రాంగ్. సో ఐటీఐఎల్ రోల్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్, అప్డేట్, క్లోజ్, రిజాల్వ్ ద ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, చేంజ్ రిక్వెస్ట్. ఓకే ఇట్లా చెప్పాలన్నమాట. ఓకే మీరు ఓపెన్ అని చెప్పారు, క్లోజ్ అని చెప్పారు, అప్డేట్ అని చెప్పారు, మళ్ళీ ఇన్సిడెంట్ అన్నారు, బట్ అర్థం అవ్వలేదు అనమాట ఏంటి ఓపెన్ ఏం ఇన్సిడెంట్ అని. ఓకే ఎందుకు యూజ్ చేస్తాం ఐటీఐఎల్ రోల్ అంటే, ఐటీఐఎల్ రోల్ ఉన్న యూజర్ కి ఒక టికెట్ ని ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లం కానీ చేంజ్ కానీ క్రియేట్ చేసే యాక్సెస్ ఉంటుంది, ఆ టికెట్స్ అప్డేట్ చేసే యాక్సెస్ ఉంటుంది, ఆ టికెట్స్ ని క్లోజ్ చేసే యాక్సెస్ ఉంటుంది. ఓకే ఇలా చెప్పాలన్నమాట. ఓకే సార్. ఓకే నెక్స్ట్ వాట్ ఈజ్ ఐటీఎస్ఎం? ఐటీఎస్ఎం డెఫినేషన్ ఎవరైనా చెప్తారా?
సో ప్రతి ఒక్కళ్ళు చెప్పాలండి. సో సైలెంట్ గా అసలు లైక్ సైదులు మీరు సైలెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ మనీషా అడుగుతున్నారు. త్రివేణి మీరు ఏం మాట్లాడట్లేదు. గోపిరెడ్డి ఎస్ మీరు ఏమీ మాట్లాడట్లేదు. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే ఓకే సార్. ఓకే ఫైన్. నెక్స్ట్ చెప్పండి. ITSM. చెప్పండి. ITSM refers to all managerial aspects of business. Businesses include models of IT, planning, support, delivery, security, and infrastructure. Okay, perfect. Okay. What is service now? ServiceNow is an integrated cloud solution which combines all ServiceNow is a platform. all services ServiceNow as is a a record, platform. as a single system of record. 1 minute అండి. ఒక్కళ్ళు గిరీష్ మీరు చెప్పండి ఫస్ట్. Yeah. Okay, sir. ServiceNow is an integrated cloud solution which combines infrastructure as a service, platform as a service, software as a service. ServiceNow is an IT management platform that allows organizations to manage all aspects of IT infrastructure like ITAM, ITSM, ITOM, ITBM, etc. గంగిరెడ్డి మీరు చెప్పండి. మీకు ఐడియా ఉందా? చెప్తారా? ServiceNow you can use cloud based platform in that IT service management. We can create modules like using ITSM. We can modify modules and add rules based on conditions. We can whatever we need, based on things we can do. ఓకే. సో ఒక్కసారి మీరు డీటెయిల్స్ పంపిస్తే డెఫినేషన్ డాక్యుమెంట్ సెండ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఓకే మనం మీకు డీటెయిల్స్ సెండ్ చేసేసాను. ఓకే ఫైన్. చూడండి. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? లైక్ వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? On hold, progress, resolved, closed. ఒక్కళ్ళు చెప్పండి. ఎస్ త్రివేణి చెప్పండి. New, ఓకే. on hold, in progress, resolved, closed, cancelled. న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్. ఓకే ఈ స్టేట్స్ కూడా Okay. ఆర్డర్ వైజ్ చెప్పాలి ఈ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్స్ గురించి. న్యూ, Okay, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్. గోపిరెడ్డి మీరు చెప్పండి. ఏమేమి ఉంటాయి స్టేట్స్ ఇన్సిడెంట్ లో? సైదులు New, in progress, on hold, resolved, cancelled. సారీ రిజాల్వ్. Hello. చెప్పండి. New, in progress, on hold, resolved, cancelled. క్లోజ్డ్ కూడా ఉంటాయి. రిజాల్వ్, క్లోజ్డ్, క్యాన్సిల్. ఓకే గోపిరెడ్డి మీరు చెప్పండి. హలో. చెప్పండి. వాట్ ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్? న్యూ క్లోజ్డ్. ఓకే న్యూ, క్లోజ్. ఓకే సో న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్, క్లోజ్, క్యాన్సిల్. పక్కాగా పర్ఫెక్ట్ గా అంటే మండే రోజు మిమ్మల్ని అడుగుతా కోఆపరేట్. సో పక్కాగా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు. ఓకే సో ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి. మామూలుగా జనరల్ గా ఇంటర్వ్యూ చాలా సింపుల్ గా జరిగింది అని కొంతమంది చెప్తుంటే వింటుంటాం కదా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అనమాట. ఈజీగా ఇంటర్వ్యూ. ఓకే మీరు ఇలాంటివి కూడా చెప్పకపోతే చాలా డిఫికల్ట్. ఓకే చూడండి. సో మీరు ట్రైనింగ్ సెక్షన్స్ అటెండ్ అవుతున్నారు అంటే మీరు కమిట్ అయ్యారు, ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పేసి. కమిట్ అయినప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఏ రోజు ఆ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. డిలే చేయొద్దు మీరు నేర్చుకునే దాంట్లో. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు లీవ్ తీసుకోండి, మండే రోజు మీట్ అవుతుంది. ఓకే చెప్పండి నాకు కదా. సార్ HRSD లింక్స్ పెడతాను, ఫ్రైడే గుర్తు చేయండి అన్నారు కదా సార్. ఒకసారి ఏమైనా వీలైతే చెప్పగలరా? కుదిరితే లైక్ ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ పెడతా అండి. ఓకే
ఓకే Like, సార్. okay. Thank you, everyone. So, క్లాస్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అంటే జనరల్ గా పైన అలాంటివి అవును. కూడా యూస్ఫుల్ కొన్ని మేము బై ద టైం నోట్ చేసుకోలేం కదండి. సో మీరు మాకు యూస్ఫుల్ అవుతుంది Yeah. నోట్ చేసి ఇస్తే. డెఫినెట్లీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.